ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్లుగా టీడీపీ అధినేతల హామీలు ఉన్నాయని తెలుగు తమ్ముళ్ళు చెవులు కొరుక్కుంటున్నారు. ముందు ఎన్నికల్లో పోటీకి టికెట్ ఇవ్వు స్వామి అంటే దానిని ఇవ్వలేమని, రేపు అధికారం దక్కాక ఎమ్మెల్సీగా నామినేట్ చేస్తామని, పోస్ట్ డేటెడ్ చెక్ లాంటి హామీని ఇస్తున్నారు అని ప్రచారం సాగుతోంది. అయితే ఈ హామీని నమ్మడానికి చాలామంది తమ్ముళ్ళు ఇష్టపడటం లేదు అని టాకు. అరకు ఎమ్మెల్యే టికెట్ ఆశించిన దొన్ను దొరకు ఈ విధంగానే టీడీపీ అధినాయకత్వం ఎమ్మెల్సీ సీటు ఆఫర్ ఇచ్చిందట. అయితే తాను దాన్ని నమ్మలేనని, ఎమ్మెల్యే టికెట్ కావాలని ఆయన పట్టుబట్టడం విశేషం. విజయనగరం ఎస్కోట కూడా ఈ విధంగానే టికెట్ ఆశించి భంగపడిన ఒక ఎన్ఆర్ఐ అభ్యర్థికి ఎమ్మెల్సీ ఆఫర్ ఇచ్చేశారట. ఆయన కూడా ఆ హామీని పక్కన పెట్టేసి రెబల్గా పోటీకి దిగిపోతున్నారు. శ్రీకాకుళం ఎమ్మెల్యే టికెట్ కోసం ఆశలు పెంచుకున్న మాజీ మంత్రి గుండా అప్పల సూర్యనారాయణ దంపతులకు షాక్ ఇచ్చేశారు. అయితే మాజీ మంత్రి మాత్రం ఎమ్మెల్సీ ఇస్తామన్నా తమకు అక్కర్లేదని చెప్పడం విశేషం. ఇలా ఒకరిద్దరు కాదు, చాలామంది తమ్ముళ్ళు ఎమ్మెల్సీ అంటే నో అనేస్తున్నారు. ఎందుకంటే ముందుగా పార్టీ అధికారంలోకి రావాలి, తీరా వస్తే ఎమ్మెల్సీ సీట్లు కూడా ఏవి ఎక్కువగా ఉండవు. ఆ సీట్లకు కూడా ఏపీలో ప్రతి వారికి హామీలు ఇచ్చేస్తున్నారు. అప్పుడు రాజు ఎవరో మంత్రి ఎవరో ఎవరికి తెలుసు అన్నదే చాలామంది ఆలోచన. అందుకే టికెట్ లేకపోతే జనాల వద్దకు వెళ్ళి వారి మద్దతు తీసుకొని పోటీ చేయడానికే చూస్తున్నారు. లక్ కలిసి వస్తే ఎమ్మెల్యే కావచ్చు, లేదా తమ బలం ఎంత ఉందో కూడా తెలుసుకోవచ్చు. అలా రాజకీయంగా మనుగడ ఉంటుందని నమ్ముతున్న తమ్ముళ్ళు చాలామంది ఎమ్మెల్సీ అంటే ఎందుకు మాకు అనేస్తున్నారు.